ఋతువులు ఉన్నాయి. ఆ ఋతువుల కొరకు కూడా తెలియాలి మనకి. హెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము, ఇది వర్ష ఋతువు ఇప్పుడు రాబోయేది. 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఒక ఋతువు వచ్చినప్పుడంట పర్వతము చుట్టుపట్ల స్థలములన్నీ దీవెనకరంగా మారిపోతాయంట. ఎలాగా? వర్షం వస్తే గనక అవి చిగురించి ఫలించి చక్కటి వ్యవసాయం, చక్కటి పచ్చికలు వస్తాయి కాబట్టి అలా మారిపోతాయంట. ఎలా మారుతాయి అన్నాడు? ఋతువుల ప్రకారము వర్షము కురిపించెను. అది పాయింట్. ఏ కాలం ప్రకారం? వసంతకాలంలో యశ్వ్రభు వస్తాడు, అది జనవరి ఫిబ్రవరి మాసం. మన ఋతువులు ఏమున్నాయి? మన కాలాల్లో చైత్ర మాసము, ఆషాఢము, ఇవన్నీ మన మాసాలు, నెలలు. మన తెలుగు యొక్క సంస్కృతిలో నెలలు పేర్లు వేరు. ఇంగ్లీష్లో జనవరి ఫిబ్రవరి, హిబ్రూలో నీసాను, ఆ మాసాలు వేరు. ఇవన్నీ ఒకటే, పేర్లు మారినాయి కానీ 12 నెలలు మాత్రం కామనే. జనవరి ఫిబ్రవరిలో వసంత ఋతువు వస్తుంది. మార్చి ఏప్రిల్ మే ఎండింగ్కి వర్ష ఋతువు వస్తుంది. ఆ వర్ష ఋతువు కొరకు ఇక్కడ చెప్తున్నాడు హెస్కేల్ గ్రంథంలో, ఋతువుల ప్రకారం వర్షము కురిపించేది. అంటే ఏ ఋతువులోనూ వర్షం కురిపిస్తాడు, ఆ ఋతువు పేరు వర్షము. ఆ ఋతువులో ఎంటర్ అయ్యేదే మృగశిర నక్షత్రము అనం. హల్లెలూయా, హల్లెలూయా. దీవెనకరమగు వర్షములు కురియును. అంటే కీడుకు సంబంధించిన వర్షాలు కూడా ఉన్నాయి. కీడికి సంబంధించిన తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా, అవి వేరు. ఆ కాలంలో కూడా అవి 2 కురిపిస్తారంట. అది కూడా నేను చదివిస్తా. దీవెనకరములకు వర్షము కురియును అన్నాడు. అపోస్తలుల కార్యము 14-17 వచనాలు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసి, ఫలవంతములు అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ ఫలవంతము ఋతువు అంటే కనుక వర్షం వస్తేనే ఫలాలు మొదలవుతాయి. ఇప్పుడు కాదు, వేసవకాలంలో ఉన్న ఫలాలు రావాలన్నా కూడా ఇప్పుడు వర్షకాలంలో ఋతువే ఆధారం. హల్లెలూయా. అప్పుడు పడ్డ నీళ్ళు స్టోర్ చేస్తేనే ఇప్పుడు మనకి పంట పొలాలకి అది అవలేసిన నీళ్ళు స్టోర్ అవుతేనే కింద ఉన్న ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలకి నీరు వస్తాయి. హల్లెలూయా. స్టోర్ అవ్వలేదనుకో